హలో తమ్మి నమస్తే. అవునా, సరే నీ పని రేపు పొద్దుగాల అయిపోతుంది. జీతం ఇవ్వడానికి జేబులో చిల్లి గవ్వలేదు కానీ వీడి ఏదో బిల్డప్. అసలు ఎక్కడికి వచ్చాం బాస్? చెప్తా కానీ రావా? ఈడు ఈయనదవిగో ఈ తుగ్లగాడేడ్రా, మనం రమ్మని చెప్పి శీకర్ రూమ్లోకి వచ్చినాం. కరెంట్ లేదనుకుంటా బాస్. ఓకే బాయ్ సాబ్ ఇదర్ దేకో. ఈడేమంటుండేమ్రా? ఏమో నా గూగుల్ సెర్చ్ చేయాలి. సరే మన కర్మ. ఏం రా భయ్, రమ్మని చెప్పి శీకర్లు కూర్చోడతావా ఏంది? కరెంట్ లేదా? క్యాండిల్ ముట్టించినావు. పైసలు కట్టలేదని కరెంట్ వాడు కట్టేసిందన్న. ఏంటన్నా నిల్చొనే ఉన్నారు, కూర్చోండి. ఈడేమ్రా శీకర్ల కింద కూర్చోమంటుండు, చేయలేదు. ముందైతే డీల్ కానీ అన్న. అరే ఏమన్నా కరెంట్ బిల్ ఇప్పుడే పే చేసినా, చేసేవాడికి కాస్త టైం పడుతుంది. ముందైతే కూర్చోండి ఇక. ఏమ్రా భయ్, ఫోన్ చేసి ఆగొట్టినావు. అసలు పని ఏంది? డీల్ ఏంది? నీకెంత నాకెంత? ये लड़का मेरा डायमंड चोर करके भाग गया. అన్నకి హిందీ రాదురా పోయి, తెలుగులో మాట్లాడు. అని అడిగినాడ్రా. అదొకసారి ఈడేమ్రా భయ్ తెల్ల కాదని ఇచ్చిండు. తిప్పి చూడన్నా. ఓ, ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చినావురా? వాడు నా దగ్గర పనులు లేనప్పుడు ఈ ఆధార్ కార్డు మాత్రమే ఇచ్చాడన్నా. వీనే నేను పట్టుకొని నీకు అప్ప చెప్తాను. నాకేం ఇస్తావు? 3 లక్షలు. 4. పిచ్చోలారా 2 కోట్లు ఇద్దాం అనుకున్నా. డన్. అగ్గిపెట్టుందా? లేదు అన్న అడుగుతావారా? వర్రా మీరు అగ్గిపెట్టి అని కొడతారు. అవన్నీ నీకెందుకు బే అయ్యా. రే తొందర రా బే, ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఎక్కడ రాబాయ్, చూపించండి ఒకసారి వాడిని. ఇల్లు తీసుకురారా. సరే అన్న. వదలండి రా బాయ్, మీరెవరో నాకు తెలియదు. కూర్చోరా బాయ్, నువ్వు చెప్పినట్టు దొరికిండు ఈడే. ఏరా ఇప్పుడు దొరికిన డైమండ్స్ అయ్యి చెప్పురా. చెప్పు బే సాలే, ఎక్కడ దాచావు? నమ్మకంతో దాయమనిస్తే ఎత్తుకపోదావరా, చెప్పు. ఏరా ఏం చేస్తున్నావు? 2 లక్షలు పోతున్నాయి. కాదురా 4 లక్షలు. ఈడికి దొరికినారు నాకు. ఈడేం రా అట్లా పిచ్చని దొరికిండు. ఏమన్నా అక్కడ ఉన్నవని అడుగుదాంబా. రే ఆగురా, రే ఆగురా, రే ఆగురా ఆగురా ఆగురా. అసలు ఎవడరా నువ్వు? నేను చూసి వాడెందుకు పారిపోతుండు? నేను డాక్టర్ రా, నువ్వెవడు? ఎవడంటే వేంద్రా అన్నాను. నువ్వు డాక్టర్ అయితే వాడు పిచ్చోడ్రా, వాడు నా పేషెంట్. అసలు అది ఇక్కడ ఇప్పుడు